నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవుల చిచ్చు ఇంకా ఆరని మంటగా కొనసాగుతుందా అని అంటే, మొన్న అసెంబ్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, నిన్న మండలిలో ఎమ్మెల్సీ విజయశాంతి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, ఇంకా కాక పుట్టిస్తూ ఉంది. ఆలస్యం చేస్తే తిరుగుబావుట ముందు మీ నేతల నుంచెల్లే వచ్చే అవకాశం ఉంటుంది అనేసి చెప్పగానే చెప్పారా అని అంటే, ఇద్దరి కామెంట్స్ చూస్తే అయితే అసెంబ్లీ ఇటు మండలిలో అటు రాజగోపాల్ రెడ్డి విజయశాంతి గారు ఇద్దరు మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళే. ఒకరికి అధిష్టానం హామీ ఇచ్చింది, ఇంకొకరు ఎమ్మెల్సీ కేటగిరీలో నేను అర్హురాలనే, అంత కాదనుకొని వచ్చాను కాబట్టి నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న నినాదాన్ని అయితే బాహాటంగానే ఎత్తినట్టుగా అనిపించింది. ఇంకా మొన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి గారికి అటు ఖర్గే నుంచి ఫుల్ హామీ వచ్చింది, అనౌన్స్మెంట్ ఒక్కటే తరువాయి భాగము ఆఫ్టర్ ఉగాది శ్రీరామనవమి తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనేసి అంటూ వచ్చినా కూడా మళ్ళా ఎందుకో మరెక్కడన్నా బోల్తా కొట్టిందా అనేది ప్రస్తుతం అర్థం కాని విషయం. ఒక్కసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్న కామెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే నియోజకవర్గాలకు సంబంధించి మంత్రులకు మాత్రమే నిధులు కేటాయిస్తారా, ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు కేటాయించరా? అంటే మీరు మంత్రులు ఓటేస్తేనే మీరు సీఎంగా కూర్చున్నారా, మా పాత్ర ఏం లేదా? అంటే మీకు మంత్రులు సపోర్ట్ చేస్తేనే మీరు ఆ పీఠంలో కూర్చున్నారా? ఎమ్మెల్యేలు కూడా కీలకమే కదా, ఎమ్మెల్యేలు లేకుండా మీరు మంత్రి ఎట్లా అయ్యారు అనేది రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్. అది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, నిధులకు సంబంధించి మా నియోజకవర్గాల్లో చాలా పనులు పెండింగ్లు ఉన్నాయి, కేవలం కొంతమంది మంత్రులు ఉన్న ఇలాఖాలోకి మాత్రమే నిధులు వెళ్తున్నాయి తప్పితే మా వైపు చూడట్లేదు, బాబు మమ్మల్ని చూడండి అని మొరపెట్టుకుంటున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. అంటే మేము ప్రతిపక్షంలో ఉండి మేము విమర్శలు చేయడం కాదరా అబ్బాయి, నీకు నీ స్వపక్షంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి, నీ పాలనకు సంబంధించి నీ ఎమ్మెల్యేలే నీకు ఏంటిది హస్తం చూపించేస్తున్నా చూసుకో అనేసి అంటూ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్న విషయం తెలిసిందే, నిధులన్నీ ఖమ్మం జిల్లాకే పంపిస్తున్నారు. ఇండైరెక్ట్గా అటు పొంగులేటిని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. నిధులన్నీ కలిపి అటు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఆ ఇలాకాకి పంపిస్తున్నారు, మాకైతే రావట్లేదు, మా పనులు ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే కాక పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియా సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంటే మేము మనుషులమే, మా అంటే నియోజకవర్గంలోని ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు, మరి అలాంటి వాటికి మేము చేయకపోతే రేపు ఏ ముఖం పెట్టుకొని మేము ఓట్లు అడగాలి, ఎందుకు మరి ఒక పక్షపాతిగా మీరు ఉంటున్నారు, మిగతా వాటి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే నేను సాంబశివరావు గారు ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు. మన సహచార ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చేసిన కామెంట్స్కి అయితే మరి ఆయన మంత్రులు అంటే ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి అన్నీ అనేసి అంటే, మరి నేను ఖమ్మంకి సంబంధించిన ఎమ్మెల్యేనే, ఆ ప్రాంతం సంబంధించిన ఎమ్మెల్యేనే, మా నియోజకవర్గాలకైతే ఎక్కడ రావట్లేదు, మరి మంత్రుల ఇలాఖాకి ఏమైనా వెళ్తున్నాయా అంటూ కూడా ఆయన ఒక బాంబు పెంచాడు. సీన్ కట్ చేస్తే మండలిలో అంటే అమరవీరులకు సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి సొంతం ఇల్లు ఇస్తామన్నారు, జాబ్ ఇస్తామని చెప్పారు, వాళ్ళ పేరు మీద 10-15 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పారు. మనం గవర్నమెంట్లోకి వచ్చాము, బిఫోర్ ఎలక్షన్ ముందు మనం చెప్పింది మర్చిపోతే ఎలా, అక్కడ న్యాయం జరగక మీ దగ్గర న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఎమ్మెల్సీ విజయశాంతి గారు ఆవిడ ఒక బాంబు పేల్చారు. ఎందుకంటే 2 ఏళ్ళు గడిచిపోయింది, ఏదో ఇప్పుడే మనం కొత్తగా స్టార్ట్ చేయలేదు, నేను 2 ఏళ్ల వరకు నేను ఎక్కడా నోరు విప్పలేదు, అంటే ఆమె ఎమ్మెల్సీ ఈ మధ్యకాలంలో అయింది కాబట్టి నేను ఎక్కడ నోరు విప్పలేదు, దీనికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు, కొంత సమయం ఇవ్వాలి కాబట్టి అన్నట్టు ఆగిపోయాము. 2 సంవత్సరాలు గడిచిపోయినా సరే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం అనేది అత్యంత బాధాకరం అధ్యక్ష అంటూ మండలిలో చైర్మన్ ముందు విజయశాంతి గారు ఒక బాంబు పేల్చారు. అంటే ఇప్పటికే అటు 6 గ్యారంటీలకు సంబంధించి ఉచిత బస్సు తప్పితే పెద్దగా ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చట్లేదు అంటూ కూడా అటు ప్రతిపక్షము ఇప్పటికే అధికార పక్షం మీద విరుచుకుపడుతున్న విషయం మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సొంత పార్టీ నేతలే అసెంబ్లీ సాక్షిగా అలాగే మండలి సాక్షిగా కమెంట్స్ చేయడం అనేది అయితే ఇప్పుడు కాక పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చిన్నచూపు చూడడం వల్లనే, ఆయన ఆపడం వలన ఇదంతా జరుగుతుందన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ కామెంట్స్ అనేది కాక పుట్టిస్తుంది. అయితే ఇదే అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు కేటీఆర్ గారితో లంచ్ టైంలో 1 గంట పాటు భేటీ అయ్యారు. అంటే ఈ కామెంట్స్కి 2 రోజుల ముందు 3 రోజుల ముందు గంట పాటు భేటీ అయ్యారు. అదొక పెద్ద
హాట్ టాపిక్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరితో ఆయన మాట్లాడుకుని వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారు పక్క లంచ్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక గంట పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అటు విజయశాంతి గారు చేసింది, ఇటు రాజగోపాల్ రెడ్డి గారు చేసింది అంటే ఇద్దరు కూడా మంత్రి పదవులు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళే. దీంట్లో అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ముందే హామీ ఇచ్చి తీసుకురావడం జరిగింది. నువ్వు బీజేపీని వదిలిపెట్టి వస్తే మనం గెలిచాక మంత్రి పదవి ఇస్తాము అనేసి. ఆ తర్వాత లోక్సభకు సంబంధించి ఆ నియోజకవర్గానికి ఆయనే ఇన్ఛార్జ్. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే ఖచ్చితంగా నీకు సెకండ్ దఫా మంత్రి పదవి ఇస్తాము అంటూ కూడా రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయనకు హామీ ఇచ్చారంట. హామీ ఇచ్చి మర్చిపోయారు. నేను అర్హున్నే, ఎంపీగా గెలిచాను, ఎమ్మెల్యేగా గెలిచాను, 5 ఎలక్షన్స్ నేను చూశాను, నాకు మంది మార్బలం ఉంది. నల్గొండ అవునన్నా కాదన్నా కాంగ్రెస్ కంచుకోట. దానికి సంబంధించి అన్నదమ్ములు ఇద్దరు ఏ రేంజ్లో హవా కొనసాగిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి వచ్చిన చిక్ ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములకి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరికి మంత్రి పదవులు అదే నల్గొండ నుంచి ఇవ్వడము. ఎందుకంటే ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అటు చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నాడు, విప్పులుగా నల్గొండకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, అటు ఎమ్మెల్సీలు ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. 3 ఎమ్మెల్సీలు ఏమో ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 3వ వార్డు అని అంటే అదే ఒక కుటుంబం నుంచి 2 అని అంటే మళ్ళీ మిగతా కుటుంబాలు తెర మీదకి వస్తాయి. కాబట్టి అది రాజగోపాల్ రెడ్డిని ఆపుతుంది అనేది. అందులోనూ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఇంకా ఆపలేము అన్నది కూడా ఒకటి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి డబ్బు కొదవలేదు. మైనింగ్ అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆయన ఒక వ్యాపారవేత్త. ఆ తర్వాత మైనింగ్కి సంబంధించి కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, చాలా రకాల వ్యాపారాలు చేశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాతనే రాజకీయాలకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందులోనూ నల్గొండను కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుండే ఈయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన ఆహ్వానం మేరకు దీంట్లోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ నల్గొండను కాంగ్రెస్ కంచుకోటగానే ఇద్దరు అన్నదమ్ములు చాలా పదిలంగా కాపాడుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలన్న దానికి సంబంధించి అయితే ఆయన బెల్ట్ షాపులకు సంబంధించి టైం వరకు ఉండొద్దు, క్లోజ్ చేయాలనేసి ఊర్లో అల్టిమేటం జారీ చేశారు. దాంతోపాటు ఏంటిది నా నియోజకవర్గానికి సంబంధించి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అది ఎవరినైనా నేను ఊరుకునేది లేదు అంటూ కూడా ఆయన అల్టిమేటం ఇవ్వడము, ఇలా రకరకాలుగా ఆయన అసహనాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నా నియోజకవర్గ ప్రజలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, నన్ను నమ్మి అంతటి ఫైట్లో నన్ను గెలిపించారు, నా కోసం నా మునుగోడు ప్రజలు నిలుచున్నారు, అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఎందుకంటే నాలాంటి వాడికి మంత్రి పదవి ఇస్తే నా నియోజకవర్గాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటాను, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది కదా అని రాజగోపాల్ రెడ్డి వాదన. ఇక విజయశాంతి గారి విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే బీఆర్ఎస్లో పొద్దుగా ఉండలేక తర్వాత బీజేపీకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్లో కాస్త వాయిస్ వినిపించి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న తర్వాత సీటు విషయానికి సంబంధించి అక్కడ సర్దుబాటు అవ్వకపోవడం, తర్వాత ఎమ్మెల్సీగా ఇస్తామని చెప్పి అది కూడా చాలా ఆలస్యంగా ఆవిడకు కేటాయించడం, ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి వస్తుందేమో అంటూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఉన్న వాళ్ళతో ఈక్వల్గా నేను ఆ సీనియారిటీ నాకు కూడా ఉంది కదా, నన్ను ఎందుకు గుర్తించట్లేదు, నా వాయిస్ బలంగా వినిపించాలని నేను అనుకుంటున్నాను, నాకు ఒక మంత్రి పదవి ఇస్తే అంటే నేను కాదనుకొని వచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పడానికి ఉంటుంది కదా అంటూ విజయశాంతి దగ్గర నుంచి వినిపిస్తున్నారు వాయిస్. ఈ నేపథ్యంలో ఆవిడ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఆ ఇష్యూ రేస్ చేయడము, మీరు పట్టించుకోవట్లేదు, 2 ఏళ్ళు అవుతుంది, ఇచ్చిన హామీని మర్చిపోతే ఎలా అంటూ అసెంబ్లీ అంటే మండలి సాక్షిగా ప్రశ్నించడం ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే నార్మల్గా క్వశ్చన్ చేస్తే అది వేరే విషయం, మండలి సాక్షిగా మా క్వశ్చన్ రేజ్ చేయడము అంటే బాహాటంగా ఆ విమర్శను తెలియజేయడము అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఈ మంత్రివర్గ అంటే విస్తరణకు సంబంధించి కొత్త మంత్రుల ఎంట్రీ, పాత మంత్రుల అవుట్ అనే దానికి సంబంధించి ఇది ఇంకా సాగదీస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఏదో జరుగుతుంది అన్న ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. బట్ ఆయన అధిష్టానం దగ్గర చాలా స్ట్రాంగ్గా తిష్ట వేసుకొని కూర్చున్నారన్నది మొన్న రాజ్యసభ దానికి సంబంధించి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలోనే మనకు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది. కాబట్టి ఎవరేం చేసినా ఆయన ఏం చేయలేరు అనేసి ఆయన స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఉండేవాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు అనేసి ఆయన కంక్లూజన్కి వచ్చారా. ఇప్పటికే అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ బాట పట్టబోతున్న నేపథ్యంలో ఆయనతో పాటు చాలామంది సీనియర్ నేతలు కూడా క్యూ కట్టబోతున్నారు అనేసి న్యూస్ అయితే తెలుస్తుంది. మరి ఈ అంశాన్ని ఎలా పూడుస్తారనేది మాత్రం చూడాల్సిందే.